హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఒక స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి మీకు ఇంట్రో చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుకు ఒక లైక్ చేసేయండి. పొద్దున్న అయితే గుడికి వెళ్ళిపోయామండి. ఇక్కడ ఒకే చోట 2 టెంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్లో చాలా ఉపాలయాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళాము అంటే అన్ని దేవతా దేవుళ్ళ దర్శనాలు చేసేసుకోవచ్చు. గుడి నుంచి వచ్చిన తర్వాత చక్క పూరి చేశాను, బొంబాయి చట్నీ చేశాను, పిల్లలు తినేశారు. ఆ తర్వాత ఇంకేముంది, నెయ్యి వేసి చక్కగా గులాబ్ జామున్లు కాల్చేసుకున్నాను. నిజంగా ఎన్ని రకాల స్నాక్స్ చేస్తానో అండి, అస్సలు లెక్కే ఉండదు. అయినా సరే మా పిల్లలకు ఇంకొక బాధ, ఎవరికో ఇచ్చేస్తున్నారు, మనకి ఇవ్వట్లేదు. ఎందుకురా నేను రకరకాలు ప్రిపేర్ చేస్తున్నాను కదా అంటే, పిల్లలు కదా, వాళ్ళకి అవన్నీ ఏం తెలియదు. ఈ రాజకీయాలు చెత్త చెదారం అయినా సరే వాళ్ళు ఏదో పాపం బాధపడుతూ ఉంటారు. గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత రెడీ అయిపోయి మాల్కు వెళ్ళిపోయాము. ఈ మాల్ ఏంటి ఎక్కడ అని చెప్పట్లేదు, మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఏ మాల్కు వెళ్ళాము అన్నది ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. కాబట్టి మీరే గెస్ట్ చేసి ఇది ఏం మాల్ అనేది అయితే కామెంట్ చేసేయండి. ఏంటి వీడియోలో మేమిద్దరమే ఉన్నాము అనుకుంటున్నారా? మా వారు టికెట్ కౌంటర్లో లైన్లో ఉన్నారనమాట. సరే అప్పటిదాకా ఖాళీగా ఏముంటాడులే అని చెప్పేసి ఇది ఖాళీగా ఉంది అని చెప్పేసి హార్స్ ఎక్కించేశాను. ఈ లోపల ఎవరో ఇంకొక ఆవిడ వచ్చేసి స్వైప్ చేశారంటే వాళ్ళ బాబు ఉన్నాడని చెప్పి, ఎలాగో ఒక హార్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి తను కూడా దిగు అని చెప్పలేదు. మనోడు ఫ్రీ రైడ్ అయితే చేసేస్తున్నాడు. స్టార్టింగే బోనీ రైడ్ అనమాట. ఆ తర్వాత ఇంకొక పర్సన్ వచ్చి కూడా సేమ్ వాడు అలాగే కూర్చొని ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు స్కాన్ చేశారు. అలా వాడు 2 రౌండ్స్ అయితే ఇలా తిరిగేశాడనమాట. కొద్దిమంది పిల్లలు భయపడతారండి ఇలాంటివి ఏమైనా కొత్తవి ఎక్కాలి అన్నా చెయ్యాలి అన్నా. కానీ మనోడికి అసలు భయం అనేదే ఉండదు. ఏదైనా సరే అడ్వెంచర్స్ చెయ్యాలి అనుకుంటాడు. ఎందుకు అంటే బికాజ్ వాళ్ళ అన్నయ్యని చూసి అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి అన్ని ఇంట్రెస్ట్ అనమాట, ప్రతిదీ చెయ్యాలి చూడాలి అని చెప్పేసి. ఇదిగోండి ప్రైస్ అయితే ఇలా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందన్నమాట. ఇన్ని రైడ్స్ అయితే ఇంత, ఇన్ని రైడ్స్ అయితే ఇంత అని చెప్పేసి. మేము ఏ అమౌంట్ కార్డే తీసుకొని ఉంటాము అది కూడా ఒకసారి అయితే గెస్ చేసేయండి. క్యూలో అయితే చాలా మంది ఉన్నారండి. ఇలా 2-3 కౌంటర్లు ఉంటే 2-3 కౌంటర్లలో ఫుల్ రష్ ఉన్నారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారా? సిటీలో ఒక్క పర్సన్ సంపాదిస్తూ 4 బ్రతకాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? వీళ్ళైతే లెక్కని మంచి నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారండి. మరి మీరు కూడా పెడుతున్నారు కదా అని అడగచ్చు. మేము సిటీలో ఉండి 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్లో మా సాత్విక్ పుట్టి 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 12th ఇయర్ రన్నింగ్ అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వాళ్ళు గేమ్ జోన్లో ఆడుకోవటం. సరే ఇంకా ఇప్పుడు కూడా ఆడిపించకపోతే ఎలా పిల్లలకి అన్న ఉద్దేశంతో పిల్లల్ని ఇలా నా బర్త్డే స్పెషల్గా వాళ్ళకి గేమ్స్ ఆడించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీయే కదా. అందుకోసం ఇలా వాళ్ళకైతే గేమ్స్ ఆడించడం జరిగిందండి. మా వారైతే కార్డు తీసుకొచ్చేసాడు. పిల్లలకి ఏంటంటే అది జస్ట్ అలా స్కానర్ దగ్గర పెడితే చాలా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అదొక సరదా అయిపోయింది మా చిన్నోడికైతే. వాడంతటా వాడే వెళ్ళిపోయి అక్కడ స్కానర్ దగ్గర పెట్టేసి వాడంతటా వాడే గేమ్స్ ఆడుకోవటం కూడా మొదలు పెట్టేశాడు. అండ్ ఇక్కడ ఇంకొక గేమ్ ఆడడానికి అని చెప్పేసి వాళ్ళు అప్ స్టేర్స్కి వెళ్ళారనమాట. వామ్మో అంత పైకి ఎక్కే ఓపిక లేదని చెప్పేసి చక్కగా నేను ఇక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇదిగో ఇది ఉంది చూస్తున్నారా, వెనకాల పైకి వెళ్ళి టప్ అని కిందికి వచ్చి మళ్ళీ అక్కడ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ సప్ అని పైకి వెళ్ళి ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అందరూ వెరైటీగా చూస్తున్నారు, వీళ్ళు భయపడుతున్నారేమో అని చెప్పి. నా మొహం వాళ్ళు అస్సలు భయపడట్లేదు. అందులో ఒక అమ్మాయి అయితే చక్కగా రీల్స్ చేసేసుకుంటుంది అనమాట. ఎంత భయం లేకుండా రీల్స్ చేసుకుంటుంది అంటే అంత చక్కగా రీల్స్ చేసేసుకుంటుంది. ఇదిగో ఇక్కడే అండి అప్స్టైర్స్కి వెళ్ళానని చెప్పారు కదా, వాళ్ళు అక్కడ చాలా ఏవో గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ అన్నీ ఆడేసి పైనుంచి దిగేసి వచ్చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక గేమ్ ఏదో, ఇవన్నీ కూడా షూటింగ్ ఫైరింగ్ గేమ్సే ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ కూడా. దీనివల్ల పిల్లల్లో వైల్డ్నెస్ క్రియేట్ అవుతుందేమో అని చెప్పేసి నాకు భయం వేసింది. ఎందుకు అంటే అక్కడ దొంగలు ఉన్నారు, షూట్ చేయాలి, లేదా డ్రాగన్స్ ఉన్నాయి, షూట్ చేయాలి, చంపేయాలి. ఇదే క్రియేట్ అవుతుంది పిల్లల్లో. ఇవి ఎక్కువ గేమ్స్ ఆడించినా కూడా వీళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారేమో అనే ఒక చిన్న భయం అయితే వచ్చేసిందండి.
చాలామంది అండి ఈ బాల్స్ భలే తీస్తున్నారు తెలుసా. వాళ్ళు తీసేది చూసి మా సాత్విక్ దీన్ని ఒక 10 సార్లు స్వైప్ చేసి ఆడేసి ఉంటాడు. మా వారు మొత్తుకుంటున్నారు, ఒరే ఆ డబ్బులకి మనకి ఒక 10 బాల్స్ వస్తాయిరా బయట కొనుక్కుంటే అన్నా కూడా వినలేదు. మనం విన్ అయితేనే ఉంటుంది మజా అన్నట్టు వాడు దాని దగ్గరే ఉన్నాడు. చాలాసేపు ఉన్నాడు, చాలా సార్లు కూడా ట్రై చేశాడు. ఆ తర్వాత పక్కకు వచ్చాను. పక్కకు వస్తే ఈ రైడ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. అండ్ సరే చూద్దామని చెప్పి చూస్తూ ఉంటే లాస్ట్లో ఒక చిన్న పాప వచ్చేసింది. ఒక్కటే ఏడ్చేస్తుంది. అక్కడ భయపడేది ఏం లేదు, కానీ ఆ పాప అయితే చాలా బెదిరిపోయిందేమో అనిపించింది నాకు. చూస్తున్నారు కదా, చాలాసార్లు ఆడాడు. అప్పుడు ఒకసారి మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు, మళ్ళీ వచ్చాడు. లాస్ట్కి చివరికి నాతో కూడా ఆడించేశాడు. కానీ కొద్దిమందికి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చెప్పాను కదా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ గేమ్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా ఉంది, నాకు తెలియదు ఆ విషయం కార్డు తీసుకున్నప్పుడు. ఏంటి అంటే అక్కడ మనము అమౌంట్ వేయించుకుంటున్నాం కదా, ఆ కార్డు అనేది అన్ని చోట్ల పని చేయదంట. అవి కొన్నింటికి మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ విషయం నాకు తెలియక అంత బిస్కెట్ అయిపోయిందేమో అని బాధపడ్డాను. కానీ పిల్లలైతే ఎంజాయ్ చేశారు. కానీ బట్ అన్నింటికి ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది. కొన్ని రైడ్స్కి మాత్రమే ఆ కార్డ్ పనిచేస్తుంది. వేరే రైడ్స్ కావాలి అంటే మళ్ళీ వేరే కార్డ్ తీసుకోవాలి అంటున్నారు. ఇప్పటికే డబ్బులు వేస్ట్ చేసుకున్నాము, ఇంకా మళ్ళీ అన్ని కార్డ్స్ ఏం కొంటాంలే, ఆ కార్డులో ఏవైతే ఫ్రీ వస్తున్నాయో అవి మాత్రమే రైడ్స్ చేద్దాము అని చెప్పేసి ఇది గేమ్ వస్తుందా రాదా అని చెప్పేసి కౌంటర్లో వాళ్ళని అడిగాము. అడిగితే ఈ గేమ్ అయితే ఫ్రీ, ఆ కార్డులోనే వస్తుంది అని చెప్పారు. అందుకోసం శ్రీకర్ని పంపించాము రైడ్కి. ఫస్ట్ వెళ్ళరా అంటే వాడు వెళ్ళను అన్నాడు. అన్నయ్య వస్తేనే వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అన్నాడు అనమాట. ఏం కాదు నాన్న, చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది అని చెప్పి నచ్చచెప్పి పంపించేశాను. వచ్చిన తర్వాత వాడు ఎగ్జైట్మెంట్ చూడండి, చాలా బాగుంది. నేను వాటర్లో చేయి కూడా పెట్టాను, చాలా చల్లగా ఉన్నాయి, రైడ్ చాలా అంటే చాలా బాగుంది, నేను మళ్ళీ వెళ్తాను అని చెప్పేసి వాడి ఎగ్జైట్మెంట్ అనేది బయట చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇవిగోండి ఈ రింగ్స్ అనమాట. అక్కడ కొన్ని పుల్లలు ఉన్నాయి, వాడు రింగ్స్ ఇచ్చాడు. ఆ రింగ్స్ని వాటిల్లో వేయాలి. కొన్ని గేమ్స్కి అయితే అండి కొన్ని టికెట్స్ అన్న వస్తున్నాయి, ఒక 10-20. కొన్ని గేమ్స్కి అయితే అవి కూడా టికెట్స్ రావట్లేదు, పాడు రావట్లేదు. ఇక్కడైతే స్వైప్ చేసాము. స్వైప్ చేస్తే ఆ మిషన్ ఏదో పని చేస్తున్నట్లేదు, మన క్రెడిట్ అయిపోయింది, అంటే ఒక ప్లే అయిపోయింది అక్కడ, బట్ అదైతే వర్క్ అవ్వలేదన్నమాట. సో ఇలా చాలా చోట్ల మనంతటా మనమే వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇది ఏమీ లేదు, జస్ట్ ఆ కారు డింగ్ డింగ్ అని ముందుకు వెనక్కి కదులుతుంది. వద్దురా నైనా అంటే మా చిన్నోడు అస్సలు వినడు. సరే ఇంకా కానీ ఎందుకు వాడిని గోలా అని చెప్పేసి మా వారు సరే అని వదిలేశాడనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఏంటి అంటే మెయింటెనెన్స్, అంటే చెకింగ్ చేస్తున్నారు, అది బాగానే వర్క్ అవుతుందా లేదా, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సరే ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు నొప్పులు ఎడుతున్నాయి కదా అని చెప్పేసి వెళ్ళి ఇదిగో దీనిలో కూర్చున్నాను. చాలా ఫన్నీగా అనిపించింది నాకే. శ్రీకర్ని కూర్చోబెట్టి వాడు ఒక్కడు కూర్చోడు ఎక్కడ, అందుకని వాడికి తోడుగా నేను అక్కడ కూర్చున్నాను అనమాట. ఇంకొక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా వీడియోలో, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చేసి టింగ్ అని స్కాన్ చేసేసారు, అది మూవ్ అవుతుంది. సరే దిగిపోదామని చెప్పేసి దిగుతూ ఉంటే ఆయన అన్నారు, అయ్యో పర్లేదు కూర్చోండి అని చెప్పేసి. మరి బర్త్డే రోజు అప్పుడే పుట్టిన పిల్లల్ని కదా, అందుకే ఆడుకుంటున్నానేమో అని చెప్పేసి చాలా నవ్వు వచ్చేసింది నాకు. చాలా చాలా ఫన్నీగా అనిపించింది. అంటే నర్సరీ ఎల్కేజీ పిల్లలు ఆడుకునే గేమ్ అది. సో ఈ వయసులో నేను ఆడుకోవడం చాలా అయితే ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత మనోడు ఇదిగో ఇదేదో గేమ్, ఆ కార్ అలా 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 మూవ్ అవుతుంది. వీళ్ళకి వచ్చేసి విజువలైజేషన్ వేరే ఏదో ఉంటుంది, అది వచ్చేసి అటుపక్క ఎక్కడో ఉంటుందంట. మనం అది చూడలేదు, జస్ట్ దీన్ని మాత్రమే క్యాప్చర్ చేసాము. సో ఇది కూడా ఏంటంటే కొంచెం థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరింగ్గా ఉంటుంది గేమ్. అండ్ వీళ్ళ చేతుల కింద అవేవో ఇచ్చారు, టపా 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 నొక్కేస్తున్నారు. ఎందుకు నొక్కుతున్నారా అంటే తర్వాత చెప్పాడు మనోడు, అక్కడ ఎవరో భూతాలు డ్రాగన్ సంథింగ్ ఏవో వచ్చేస్తున్నాయి, అండ్ అక్కడ 2 గన్స్ కూడా వస్తున్నాయి మన హ్యాండ్స్కి అటు ఇటు, సో షూట్ చేయడానికి అని చెప్పేసి చెప్పాడు. వెనకలో ఒక ఆవిడ ఉంది, అమ్మో ఆవిడ నొక్కేస్తుంది పట్టా పట్టా పట్టా, అసలు మనిషి కూడా ఊగిపోతుంది అనమాట అది నొక్కడానికి. ఓహో ఇంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఈ గేమ్ అనిపించింది. అంటే పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ నాకు వీటిపైన అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, అందుకోసం నేనైతే వెళ్ళదు. ఇంకా పిల్లలకి ఏముండదు, అంటే శ్రీకర్ లాంటి ఏజ్ వాళ్ళకి ఏముండదు. మా వారు ఇంకా అసలే ఇష్టపడరు అనమాట ఇలాంటి వాటికి, అందుకోసం సాత్విక్ ఒక్కరిని పంపించేశాము. మరి ఇంతసేపు గేమ్స్ ఆడాము, ఇంకా ఆకలి వేయకుండా ఉంటుందా
అబ్బా! చక్కగా ఆకలేసేసింది. సరే వెళ్ళి కూర్చుందాము అని చెప్పేసి చాలా సేపు వెతికామండి. 10 నిమిషాల పాటు వెతికితే కూడా మాకు ఒక టేబుల్ దొరకలేదు. నేను అనుకున్నాను వీళ్ళేంట్రా బాబు ఇంతింత సంపాదిస్తున్నారా? లేకపోతే సంపాదించింది ఏ రోజుకి ఆ రోజు ఖర్చు పెడుతున్నారా? అనేదైతే అస్సలు అర్థం కాలేదు. ఇదిగో ఇదొక సైకాలజీకి సంబంధించిందేమో అనిపిస్తది నాకు. ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ ఎప్పుడెళ్ళినా ఇదే తినాలి అని ఒక కోరిక కలుగుతూ ఉంటుంది. అయితే మేము లాస్ట్ టైము వేరే మాల్‌లో అంటే వెజిటబుల్‌ది ఏదో ఆర్డర్ చేశామండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో, అలానే ఉంటదేమో అని చెప్పేసి దీన్ని ఆర్డర్ చేయడం జరిగింది. బట్ దాంతో పోల్చుకుంటే ఇదంత టేస్ట్ బాగలేదు అని అనిపించింది. ఇంకా మా చిన్నోడున్నాడు కదా! వాడు ఎక్కడికి వెళ్ళినా సరే వాడి దోస అనేదే ఫేవరెట్. మా టైం బాగుంది కాబట్టి అక్కడ దోస కూడా అవైలబిలిటీలో ఉంది. సో, వాడు దోస తెప్పించుకున్నాడు. బట్ తినలేదు. టేస్ట్ బాలేదంట. మనోడు టేస్ట్ బాలేకపోతే అసలు టచ్ చేయడు. వాడికి ఎంతో ఇష్టమైన స్వీట్ అయినా సరే టేస్ట్ బాగోలేదు అంటే అస్సలు టచ్ చేయడు. అండ్ ఇంకా మా పెద్దోడు ఇలా నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఐస్ క్రీమ్ తెచ్చేసుకున్నాడండి. ఈ ఐస్ క్రీమ్ కింద బుడగలు వస్తుంది. మనోడైతే డార్క్ చాక్లెట్ అంటున్నాడు. అది నేనైతే బెల్లం పాకం అంటున్నాను. సో, మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే చెప్పండి అది డార్క్ చాక్లెటా లేకపోతే బెల్లం పాకమా అని చెప్పేసి. అండ్ లాస్ట్కి వచ్చేసి మనోడిని దీన్ని ఎక్కిచ్చేసాం. ఫస్ట్ అయితే ఎక్కను అన్నాడు. లేదురా మీలాంటి పిల్లలు ఇలాంటి అడ్వెంచర్సే చేయాలి, ఎంతసేపు చిన్న గేమ్స్ ఆడతావు, ఒకసారి ట్రై చెయ్యు అని చెప్పేసి చెప్పాను. సరే ధైర్యం చేసి మీరు రండి అనకుండా పాపం ఒక్కడే వెళ్ళిపోయాడు. ఒక సీట్ ఖాళీగా ఉంది అని చెప్పేసి పిలిచాడనమాట ఒక అబ్బాయి. పిలిస్తే ఓకే నేను వెళ్తాను అని చెప్పేసి వీడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇదేంటి తెలుసా, మరీ తలకిందులుగా తిరిగిపోతుందనమాట. సుప్పని పైకి వెళ్ళిపోతుంది. అక్కడ 2-3 సెకండ్లు ఆగి ఆ తర్వాత కిందికి వచ్చేస్తుంది. సో, చాలా బాగుందంట, థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పేసి వీడు తిరిగిన తర్వాత ఎక్కడ వామిట్ చేస్తాడో అని చెప్పి లోపల నాకు కొంచెం కంగారుగా భయంగా ఉండే. నా దగ్గర కవర్స్ కూడా లేవు. వీడు ఒకవేళ వామిట్ చేస్తే పరిస్థితి ఏంటా అని చెప్పేసి కొంచెం భయపడ్డాను. అండ్ అలాగే పెద్దవాళ్ళకి చెప్పాను కదా, నేను మా వారు కూడా ఇది రైడ్ చేయొచ్చు. నాకు నార్మల్గానే తల తిరుగుతూ ఉంటుంది. ఇలాంటివి ఎక్కాను అనుకోండి ఇంకా నా పరిస్థితి అంతే గోల్మాల్ గందరగోళం అయిపోయిద్ది అనమాట. అందుకోసం నేనైతే అస్సలు అంత ధైర్యమే చేయలేదు తిరగడానికి. కాకపోతే మనోడైతే అన్నిటికీ ముందే ఉంటాడు. సో, వాడినైతే ఎక్కించేసాం. చూస్తున్నారు కదా ఇదిగో ఇక్కడ వీడియోలో. నేను ఒక్కొక్కసారి వాడిని చూస్తూ వీడియోలో కాన్సన్ట్రేషన్ చేయలేదనమాట. వాడు ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు నాకు. వీడియో చూస్తూ వాడిని చూస్తూ ఉంటే కొంచెం మిస్ అయిపోతూ ఉంది. మ్యాక్సిమం ట్రై చేశాను వాడిని. ఇంతే అండి, ఎక్కువసేపు లేదు. ఒక 3 మినిట్స్ ఏమో ఉన్నట్టుంది ఈ రైడ్ అయితే. ఆ తర్వాత చక్కగా స్లో అయిపోతుంది. స్లో అయిపోయిన తర్వాత దిగిపోతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి అయితే వామిట్ చేసేస్తుందేమో అని అనుకున్నాను. చాలా తిప్పేస్తున్నట్టుంది ఆ అమ్మాయికి. తల పట్టుకుంటుంది, నోరు పట్టుకుంటుంది, తల తిరిగిపోతున్నట్టు ఊగుతుంది, రకరకాలుగా చేసేస్తుంది ఆ పిల్ల. మనోడు మాత్రం చక్కగా రైడ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా వచ్చేస్తున్నాడు నవ్వుకుంటూ. ఏంట్రా ఎలా ఉంది అంటే, బాగుంది, చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఇంకోసారైనా వెళ్ళగలుగుతాను, నో ప్రాబ్లం అని చెప్పేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి కార్ రైడ్ ఉంది. దీనికైతే 2 ప్లేస్ తీసుకుంటున్నట్టుంది. పెద్దోడేం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ మా వారే వాడికి తోడుగా ఉంటావు వెళ్ళు అని చెప్పేసి పంపించాడనమాట. ఇవే కాదండి, ఇంకా చాలా గేమ్స్ ఆడాడు. మధ్యలో నేను ఫోన్స్లో బిజీ అవ్వటం వల్ల వీడియోస్ అనేవి తీయలేదు. ఇక్కడి వరకు మాత్రమే తీసాను అనమాట. సో, ఈ వీడియో ఎలా అనిపించింది అన్నదైతే తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరూ కూడా లైక్ చేస్తే వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నానండి. ఓకేనా? అంటిల్ టేక్ కేర్, బాయ్. నేను మీ స్వర్ణలత. వెళ్ళిపోతున్నారా? లైక్ చేశారా? లైక్ చేయండి అబ్బా. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? వీడియో ఎలా అనిపించింది అన్నదైతే కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇంతసేపు చూశారు కదా, ఇంతసేపు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో విషెస్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటానని కొద్దిమంది విషెస్ చెప్పడం మర్చిపోయారనమాట. అలాంటి వాళ్ళతో విషెస్ చెప్పించుకోవడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదండి. సో, చెప్పకుండా ఉన్నందుకే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. అంటిల్ టేక్ కేర్, బాయ్.